గవాక్షము నుండి గవయు వేడుకతోడ సీత చేరి చూచె సిగ్గులు చిందంగా. గంభీర గమనాల గజగతిని గమనుగని ఇతడే రాముడనుచు ఇంటి మురిసే. చిందు నవ్వుతోడ చెలియ మోమునుగాంచి సఖులు మురిసినారు సంబరముగా. రాముడితడు నీకు రమణీయమగుతోడు ఇడుజోడు నాయ ఇంకనేమి. సీత మిథిలలో రాముడు విశ్వామిత్రుడితో పాటు విడిది చేసిన చోటికి రాముడు చేరుకోగానే కిటికీలోంచి చూసి, నేను ఎంతగానో అభిమానించి భావించే రాముడు ఇతడే. అప్పటికే కథలుగా యనవంశ తిలకుడైనటువంటి రామచంద్రుడు యజ్ఞరక్షణ చేశాడన్న మాటలు మిథిలాపురికి చేరుతున్నాయి. అతని నడక తీరు చూసి రాముడితడే అని సీత సిగ్గులు చిందిస్తూ మురిసిపోయింది. చిందు నవ్వుతోడ చెలియ మోమునుగాంచి సఖులు మురిసినారు సంబరముగా. రాముడితడు నీకు రమణీయమగుతోడు ఈడుజోడు నాయ ఇంకనేమి. ఏమి నడకలవియు ఇభరాజ గమనాలు ఏమి సోగ కనులు ఇందీవరాలు. కాముగెల్వజాలు కమనీయ రూపుడని రాముగాంచి మురిసె రమణి సీత. ఇతని మించెడివాడు ఇలలోననెవ్వడు సరిరాడు వేరెవడు సరిజోడు ఇతడు. సరగున దృంచును శివధనువునంచును వనిత అంతరాత్మవడిని బల్కే. తండ్రి మాట పాటి తగచేయువాడంట పదపద్మము దాక పతిత పావని అంట. దుష్టధనుజుల దునుము బలశాలి అతడంట మౌని మాట బట్టి సవన రక్షకుడంట. అందము వీరము అమరే దొరయట సత్యము శాంతము సుగుణములతనికి. ఏపున దునుమగ రక్కసి మూకల ఒకటే అమ్మున ఒప్పెడి జోదట. కన్యా వరయతే రూపం అంటారు లోకంలో. సీతాదేవి గుణవంతుడు రూపవంతుడు అయినటువంటి వాడు అని చెలికత్తెలందరూ రాముడి గురించి అనుకుంటూ ఉంటే ఇలా సీతాదేవి భాగ్యాన్ని చెలికత్తెలు ప్రశంసిస్తున్నారు. ఎంత భాగ్యశాలి ఓ సీత నీవు, నీదు యవ్వనమ్ము నేడు ధన్యమాయే. వీరరాముండంట విల్లు విరుచునంట విందుగా మిథిలకు విచ్చేసెనంట. అను పలుకుల ఆనోట వినగ కర్ణపర్వమాయే కలికి ఆ జానకి. చెట్టపట్టగ రాము చవులూరె తన్వికి పాణిగ్రహణము సేయ పరవళ్ళి పడతికి. నింగి నీలపు ఛాయ కనువిందు ఆ రూపు నెత్తమ్ములను మించు నీలాల కనుదోయి. మోహనము ఆ రూపు మురిపించు మగవారి నీకు వేడుక కనగ నీలమేఘశ్యాము. ఎగుభుజమ్ములవాడు ఎనలేనివాడు వెడదయౌనురమున విలసిల్లువాడు. ఆజానుబాహువుల అమరు రూపసివాడు. అమ్మవో జానకి అద్దాల చెక్కిళ్ళ అలరారు మోమున అందగాడతడౌనే. సోయగాల దొరయ శ్యామ సుందరుడతడు. నీ రాముణ్ణి చూసి విరాగి అయినటువంటి విశ్వామిత్రమునే మురిసిపోయి వెనక్కి తిరిగి చూస్తూ అతని అందాన్ని ఆస్వాదిస్తూ అడవుల్లో నడిపించి యజ్ఞరక్షణ చేయించేటమ్మా. ముని మురియునా రూపు ముదిత ముచ్చటగాదే వెనుదిరిగి వెసగాంచు వేడుకయే ఆ సొగసు. పట్టవలెనాతని పాణిపద్మము నీవు పుణ్యాల పంటయౌ పావనుని అతనిని. నీ కన్నెవన్నెయే ధన్యమౌనమ్మరో వియ్యమాతని నంద విందగుమ్మిధిలకు. తలిరుబోడి తలపు తగనాతడాయే కనులు మూయ తెరువ కళ్యాణ రాముడే.
నిద్రదోచి కనుల నిండుగా రాముడు కొలువాయమదిలోన కోమలికి సీతకు. శివధనుర్భంగానికి ముందే శివధనుర్భంగం చేయబోయే యజ్ఞరక్షకుడైన ఒక యువకుణ్ణి దర్శించింది సీత. అతడే అందాల రాముడు. మిథిలా నగరిని మన్ననలందుచు మిన్నయౌ జనకుడు రాజర్షి అతడు. శస్త్రమున శాస్త్రమున యాగమున యోగమున చెవదేరిన చేయి చెన్నైనాత్మ. నిగ్రహాన మునుల సిగబంతి అతడు. నాగేటి చాలున నెలవైన పేటికను యజ్ఞ విధిని గాంచను విద సీతమ్మను. చిరకాలమునకును పుణ్యముల పంటగను కలిగిన నా బిడ్డ కలిమిగా తలదాల్చే. విద్యలన్ని నేర్చి వినయమ్ముగరచి ఆటపాటలలోన అలరారు వన్నెగ. యవనమ్మురాగ సెలయేటి దుడుకున చెంగు చెంగున దుమికి బంతులాడెడి వేళ. శివధనువు గలపేటి చిరస్థాయి యౌపేటి కదిలింపగారాని కడు కొండవలెనుండ. అవలీలగదల్చెను ఆవలకు త్రోచెను. ఆ చేతి చేవయే రాజులకు రాణయని చెవదెల్పి గెల్పుగాంచు పరీక్షను రాజన్యులకు నెల్ల రాజర్షి కల్పించే. శివధనువు నెక్కిడిన ఆమేటి వీరునికి ఇత్తు నా కూతునని చాటింపు చేసే. చేవగల నా చేయి చేపట్టునెవడంచు యువతి ఆ జానకి ఉవ్విళ్ళులూరగా. అరుదెంచ మిథిలకు అఖిలాత్ముడాహరి ఎగుదెంచినంత ఎరుక పరచెమునికి. రాతి రూపును బాపి రూపసిగగావించే తన తల్లి కాచెనని ఉప్పొంగినాడా శతానందమునియు. గౌతమ అహల్య యొక్క పుత్రుడు శతానందముని ఇక్కడ జనకుడికి కులగురువుగా ఉన్నాడు. తన తల్లికి విముక్తి కలిగించి శాప విముక్తి కలిగించి పావనిని చేశాడన్న సంగతి శతానందమునికి ఉప్పొంగు కలిగించింది. మిథిలాధిపతి రామలక్ష్మణులతో కూడినటువంటి విశ్వామిత్రుడికి స్వాగతం చెప్పాడు. ఎవడాతడే పునను యజ్ఞమును గాచెనని క్రూరరక్కసులను కడంచునుగ్రుడని మిథిలాధిపతి ఏగి స్వాగతం మొసగెను. మెరుపు మేఘము రీతి మెరయు నా సోదరుల అందమౌన రవిందదళ నేత్రు అనుజుతో గాంచెను. ముని మహిమ తెలుపంగ మోహనమూర్తి అని ఎంచి తన బిడ్డకునునతడు నీడు జోడవునని జట్టి అయి శివుని విల్ కడిమిమై త్రుంచునని కడునాతురత తెచ్చి ముని ఎదుట నుంచెను. ముని సన్నను తాగై కొని మోహన రాముండావిలు పొలుపునగొనగా పెళ్ళన విరిగె సీత ఎద జల్లన. పెళ్ళు మనగ ఆవిల్లట గుభిల్లు మన రుపుల గుండె. పెళ్ళు మనెను ఆ సభ గంటలు గల్లున మ్రోగెను. జానకి మది జల్లనగా గుభిల్లనెను రుపుల గుండె. పెళ్ళు మనగ ఆ విల్లట క్రమమున కనగా అదియును నయము జయము భయమును విస్మయమై. ఆ విల్లు పెళ్ళు అనేసరికి అతని కోదండ పాండిత్యం, కోదండాన్ని భేదించేటువంటి నేర్పు, నయము, ఆ వింటికి కట్టిన గంటలు గల్లు అనగానే జయసూచకమైంది. జానకి మనసు విస్మయంతో జల్లుమంది. అక్కడ ఉన్న రుపుల గుండె భయంతో గుభిల్లుమంది. ఇది ఒక క్రమాలంకారం. వరుసగా పెళ్ళుమనగ విల్లు నయము, గల్లుమనెను గంటలు జయము, జల్లుమనెను జానకి యద భయము, గుభిల్లనెను రుపుల గుండె విస్మయము. అలంకారం మాయనిలకు అవనిజతో అధిపుడమరే. శ్రీ సతితో విష్ణుడెసగే జానకితో రాముడాయే.